हेलो साहब भाई साहब अंदर है मीटिंग कौन है సార్ తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పు పర్సనల్ అంటే అర్థం కదా మీకు? చల్ బయట పోండి చల్. జో అయిపోయిందా చెకింగ్? ఇదేంటి మరి కోడా ఇలాంటి వాళ్ళని పెట్టుకునే సంక నాకిపోయావు. చల్. ఏరా నీకు వేరే చెప్పాలా? వాడు లేకుండా నేను ఏది వినను మాట్లాడాను. కూర్చో కూర్చో. లాలు సాబ్ ఐ లవ్ యూ. నేను నీకు పెద్ద ఫ్యాన్ని. 5 ఏళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా. కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాకే. ఇవాళ మనకంటూ గ్యాంగ్ ఉంది, ఫుల్ సెటప్ ఉంది. సూర్య అంటే ముంబైలో తెలియనోడెవడు లేడు. అయితే ఈ లాయర్ లాల్తో పెట్టుకుంటే పని అవదు. జైల్లో ఉన్న మున్షిగాడు జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తాడు. చాలా ఇంకేమైనా కావాలా? ఎంత కావాలి? నాకు లాలు ఫ్రెండ్షిప్ కావాలి. ఈ పని చేస్తే నువ్వు నాకు ఎంతన్నా ఇస్తావు, కానీ నాకొద్దు. ఐ లవ్ యూ. కుర్రాళ్ళ ఖర్చుకు మాత్రం 5 లక్షలు చాలు. సార్ వీడు చెప్పిన ఐ లవ్ యూకును 5 లక్షలకి సింక్ అవ్వట్లేదు. వీడికి ఏమి ఇవ్వకండి. ఏదో సలహాలు ఇస్తావేంటని? నువ్వు నేను బాగానే ఉంటాం, మధ్యలో బొక్కలోకి లేదు ఆయన. అసలు నువ్వు చేరిన దగ్గర నుంచి ఆయనకి దరిద్రాలని పట్టుకున్నాయి. అసలు ఆ రోజు ముంచి డీల్ చేసింది నువ్వా కదా? డీప్గా ఏళ్లకు సార్ నాకెందుకో ఈ కుర్రాడు చేయగలడు అనిపిస్తుంది. ఇతని ఇన్ఫర్మేషను కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. పర్లేదు ఇచ్చేయండి. ఇంత డబ్బా ఎవరిచ్చారా? ఇప్పుడు డోంగ్రీ అనే ఏరియా ఎక్కడ ఉంది? అయ్యి బాబా అక్కడికి ఎందుకురా? అది అసలు గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ ఉండే ఏరియా. మనం అక్కడికి వెళ్తున్నాం. మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ